సో మచ్. అండ్ ఇప్పుడు ఇలాంటి సినిమాని తికమక తాండా అనే ఒక మంచి చిత్రాన్ని, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ వెంకట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ మై బిలవ్డ్ మీడియా. నేను ఎందుకంటే బిలవ్డ్ అని ఎందుకన్నానంటే, నేను కూడా ఒక 15 years బ్యాక్ మీ ప్లేస్లోనే ఉండి, అంటే అఫ్కోర్స్ ఎంటర్టైన్మెంట్ కాదు, క్రైమ్ చూసేవాడిని. సో ఐ వాజ్ కంప్లీట్లీ దాన్ని పక్కన పెట్టేసి సినిమాలోకి రావడం జరిగింది. దానికి మెయిన్గా ఐ మస్ట్ థ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డాడ్ అండ్ మామ్ అండ్ మై బ్యూటిఫుల్ వైఫ్ అండ్ డాటర్. బికాస్ ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే వీళ్ళ వల్లనే, అదర్వైజ్ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ హియర్. ఆ తర్వాత ఐ మస్ట్ థ్యాంక్ గౌతమ్ మేనన్ గారు, విక్రమ్ కే కుమార్ గారు అండ్ చరణ్ పాండ్యన్ సార్. వీళ్ళ ముగ్గురు దే లవ్డ్ మీ లైక్ ఎనీథింగ్. అండ్ వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నదే ఇదంతా. నా సొంత తెలివి ఏం కాదు, వాళ్ళని చూసి నేర్చుకున్నదే. ఇప్పుడు ఈ సినిమాకి స్పెషల్లీ విల్ టాక్ అబౌట్, నేను చాలా క్లుప్తంగా మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ శ్రీనివాస్ గారికి. ఫస్ట్ నేను వెళ్ళి కథ చెప్పినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, నేను ఇప్పుడు ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను, నా పిల్లల కోసమే నేను ఈ సినిమా తీస్తున్నా అని ఖచ్చితంగా చెప్పేశారు. సో నాకేమనిపించిందంటే, కథ చాలా సింపుల్గా ఉంటుందండి. ఇదేమి ఆహా ఓహో అని తోపు కథ కాదు, ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేము, బట్ డిఫరెంట్గా ఉంటుంది, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది. దీన్ని మనం కరెక్ట్గా చేస్తే, కాంపాక్ట్గా చేసుకొని బాగా చేసుకుంటే మనకు లాస్ అవ్వకుండా వెళ్దాం. అంతేగాని దీంట్లో అన్ని కోట్లు వస్తాయి, ఇన్ని కోట్లు వస్తాయని మాత్రం చెప్పలేము. ఓటీటీ అప్పుడు బాగుంది, బట్ మనం సేఫ్ అవ్వచ్చు అని స్టార్ట్ చేశాము. మధ్యలో చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. బట్ స్టిల్ శ్రీనివాస్ గారు దానికి వెనక్కి వెళ్ళకుండా ఒక స్టేజ్లో నేనైతే కొంచెం భయపడ్డాను, ఇది ఆగిపోతుందేమో ఇక్కడితో అని ఫీల్ అయ్యాను. బట్ హీ నెవర్ స్టాప్డ్. యాక్చువల్లీ తను పుష్ చేసి లేదు ఇది కంప్లీట్ చేద్దామని సినిమాని కంప్లీట్ చేశారు. అండ్ రామ్ హరి వాళ్ళని నేను ముందు వాళ్ళ చిన్న వీడియోస్ చూడగానే ఐ లైక్ దెమ్ బికాస్ ఆఫ్ దెర్ బాడీ లాంగ్వేజ్, ఫ్రీ, వాళ్ళు ఏదైతే చాలా క్యాజువల్గా న్యాచురల్గా పర్ఫార్మెన్స్ ఉందో ఆ చిన్న బిట్స్ చేసినప్పుడు ఐ లైక్ ఇట్. యాక్చువల్లీ దానికోసమే వాళ్ళని తీసుకోవడం జరిగింది. బికాస్ ది పర్ఫార్మింగ్ వైజ్ చూస్తే మీరు రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు వాళ్ళు ఎంత న్యాచురల్గా చేశారో మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు ఎంత చెప్పినా కూడా రేపు సినిమా చూసిన తర్వాత మీరు చెప్పాలి, అది నేను చెప్పడం కాదు. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ శ్రీనివాస్ గారు అండ్ రామ్ హరి. యానీ గురించి ఎంత చెప్పినా తక్కువే. రేఖ ఆల్సో షీ హెస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. యానీ, రేఖ, దే ఆర్ సో బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. వీళ్ళిద్దరి జంటలు, ఈ నలుగురు చాలా బాగా అందంగా, చాలా అద్భుతంగా చేశారు. చాలా న్యాచురల్గా, రియల్గా ఉంది. అంటే సినిమా కథ కూడా అలాగే రియల్గా ఉంది. ఈ కథని ఇచ్చిన బిఎన్ నిరూప్ కుమార్, ప్రస్తుతానికి యాక్చువల్లీ అనివార్య కారణాల వల్ల అతను రాలేదు. బ్యూటిఫుల్ లైన్ చెప్పగానే దెన్ వీ హ్యావ్ డెవలప్డ్ దట్ స్టోరీ. అండ్ ఐ థింక్ కాస్టింగ్ కూడా బాగా సెట్ అయింది అనుకుంటున్నాను. దీంట్లో బుల్లెట్ భాస్కర్, యాదమ్మరాజు, రాఘవ్ గారు, బాబీ బేడి అండ్ సుజాత గారు హెస్ డన్ వెరీ గుడ్ జాబ్. శివనారాయణ గారు అండ్ సో మెనీ అదర్ యాక్టర్స్. ఈ నర్వస్లో నేను అసలు గుర్తు వస్తలేదు ఎవరెవరు ఉన్నారనేది. సో వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు నేను చేశాను, నేను ఎక్కడ మీకు కనిపించను. అది నాకంటే నేను వర్స్ట్గా చేసింది ఎవరంటే నేనే అక్కడ. మిగతా వాళ్ళందరూ చాలా అద్భుతంగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. యాక్చువల్గా నేను కూడా చేయకపోయేవాడిని, బట్ వేరే యాక్టర్స్ కరెక్ట్గా పాండమిక్ టైంలో భయపడిపోయి రాకపోవడం వల్ల షూట్ కొంచెం ఇబ్బంది అవుతుందేమో అన్న ఇదిలో అది దాంట్లోకి దిగాల్సి వచ్చింది. బట్ ఐ డోంట్ థింక్ ఐ విల్ నెవర్ డూ ద అగైన్. I will definitely go for a forward with a direction only. So, and I want to thank Suresh. First of all, నేను ఫస్ట్ సురేష్కి ఒకటే మాట చెప్పాను, సురేష్ ఈ సినిమాకి మేమంతా ఓకే, బట్ నువ్వే హీరోవి అని చెప్పాను. సురేష్ అలాగే హీరోలాగానే తన హీరోయిజం చూపించాడు ఈ సినిమాలో. నేను తీసింది యావరేజ్గా ఉంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు సురేష్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కానీ, సాంగ్స్ ట్యూన్స్ కానీ, దాని కంపోజిషన్ కానివ్వండి, దాని ఇన్స్ట్రుమెంటైజేషన్ కానివ్వండి. సో ఐ లవ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్. ప్రతి 5 పాటలకి 5 పాటలు చాలా బాగా, అంటే ప్రతి పాటలో కథ నడుస్తూ ఉంటుంది. ఏదో పాట సిచ్యుయేషన్ కోసము పాట కాకుండా
కథలో పాటలో కథ జరుగుతూ ఉంటుంది. సో అది చాలా బాగా సెట్ అయింది. అండ్ సురేష్ హెస్ గివెన్ మైండ్ బ్లోయింగ్ జాబ్ అండ్ హీ హెస్ డన్ బ్యూటిఫుల్లీ కంపోజ్డ్. అండ్ దానికి ఒక పాట తను పాడాడు, అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట. సో ఇలా ప్రతి ఒక్కరు అండ్ పూర్ణ అండ్ లక్ష్మణ్ గంగా దే హ్యావ్, అసలు పూర్ణ లక్ష్మణ్ వీళ్ళు మనసు పెట్టి వాళ్ళు చాలా, అంటే చెప్పడానికి ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే పదాలు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు పదాలు రాసి మనకి వినిపించే వాళ్ళ గురించి నేను ఎన్ని అద్భుతమైన పదాలు వాడినా చాలా తక్కువ. అంత బాగా రాశారు. థ్యాంక్ యూ పూర్ణ అండ్ లక్ష్మణ్, థ్యాంక్ యూ సో మచ్. ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. అండ్ దీంట్లో స్పెషల్గా చెప్పాల్సింది, నేను స్టోరీ రైటర్ నిరూప్ అండ్ ఎడిటర్ సృజన్, దే బోత్ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్. నేను కొంచెం ఈ కంటెంట్ ఎక్కువ టైం తీసుకోకుండా చాలా క్రిస్పీగా చేయాలనుకున్నప్పుడు ఎడిటర్ సృజన్ హీ హాస్ డన్ బ్రిలియంట్ జాబ్ యాక్చువల్లీ. చాలా బాగా, ఫస్ట్ సినిమా తనకి, బట్ చాలా బాగా ఎడిట్ చేశారు. థ్యాంక్ యూ సృజన్, యు ఆర్ నాట్ హియర్ రైట్ నో, బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్. Thank you Nirup for giving me the beautiful line story. And శివనారాయణ గారు, రాకెట్ రాఘవ, యాదమ్మరాజు, భాస్కర్ వీళ్ళు అసలు చాలా న్యాచురల్గా వాళ్ళ క్యారెక్టర్స్ని అలా కూర్చుండిపోయారు విలేజ్లో. ఏదైతే క్యారెక్టర్ నేను అనుకున్నానో, ఇమాజిన్ చేశానో, శివనారాయణ గారు, యాదమ్మరాజు వీళ్ళు, భాస్కర్ వీళ్ళు చాలా అద్భుతంగా చేశారు. చాలా బాగుంటుంది వాళ్ళ కాంబినేషన్ అంతా కూడా. ఐ డోంట్ సే దిట్స్ ఇది ఒక ఎక్స్ట్రాడినరీ మూవీ అద్భుతంగా ఉంటుందని కాదు, కానీ బట్ యూ విల్ ఫీల్ వెరీ రియల్. మీరు అక్కడ ఆ ఊర్లో వాళ్ళ క్యారెక్టర్ల ముందు మీరు కూర్చున్నట్టు అనిపిస్తుంది. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నేను పెద్ద తోపు సినిమా తీశానని కాదు కానీ, బట్ మీరు సినిమా చూడడం స్టార్ట్ చేస్తే థియేటర్లో 100% మీరు ఫోన్లు తీయడం కానీ, లేదా పక్కన డిస్కషన్ చేయడమో, లేదా పాటలప్పుడు బయటకు వెళ్ళడమో మాత్రం జరగదు. ఇంతవరకు మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ వన్స్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఈ పాయింట్ తప్పకుండా చెప్పాలి మీకు. చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్కి ఇప్పుడు గొడవలు ఎన్నో జరుగుతూ ఉంటాయి, కానీ ఆయన షూట్ 50 days జరిగితే 50 daysలో లాస్ట్ డే రోజు మాత్రమే వచ్చారు లొకేషన్కి. డబ్బులు కావాలన్నప్పుడల్లా డబ్బులు ఇచ్చేసేవారు. ఆయన మాత్రం ఏ రోజు సెట్కి రాలేదు అండ్ ఆయన మనుషుల్ని కూడా పెట్టలేదు. సో అంటే ఎంత నమ్మకం, ఒక మనిషిని నమ్మితే ఆ మనిషి చేశాడనేది నాకు ఇప్పటికీ ఒక్కొక్కసారి అది భయం అవుతుంది. ఈ సినిమా ఏదన్నా దీన్ని ఎలాగైనా చెయ్యాలి, దీన్ని ఎలాగైనా నిలబెట్టాలి, అట్లీస్ట్ ఆయన లాస్ అవ్వద్దు అన్న ఒక కసితో, భయంతో చేశాను ఈ సినిమా నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన నమ్మకము, ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు అన్న ఒక చిన్న ఇదితోనే నేను వర్క్ చేశాను. బట్ లెట్స్ సీ, మీరు ఎస్పెషల్లీ ఆడియన్స్ ఈ December 15th థియేటర్స్కి వచ్చి తప్పకుండా మీరు థియేటర్లో చూడండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. చెప్పినట్టుగానే మళ్ళీ అదే చెప్తున్నా, ఇదేమి అద్భుతమైన సినిమా, అబ్బా ఏముందిరా ఏం తీసాడరా అని ఎలాగ ఉండకపోవచ్చు, బట్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ టిల్ ద ఎండ్ వరకు చూసి బాగా ఎంజాయ్ చేస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మంచి సినిమాలు తీయాలి, ఇలాంటి మంచి కంటెంట్. ఎందుకంటే కొత్తగా వచ్చినప్పుడు, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి డిఫరెంట్గా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. బట్ స్టిల్ ఇలాంటి కథని ఆయన ఒప్పుకొని వాళ్ళ పిల్లలు, ఎస్పెషల్ మళ్ళీ వాళ్ళ పిల్లల భవిష్యత్ ఇది, వాళ్ళ పిల్లలకి ఫస్ట్ స్టెప్. అలాంటి స్టేజ్లో ఈ కథని ఆయన ఒప్పుకోవడము, దానికి ఇన్వెస్ట్ చేయడము, దానికోసము ఈ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా ఎంతో కష్టపడి తనే ముందుండి ప్రతిదీ చూసుకుంటూ జాగ్రత్తగా కంప్లీట్ చేయించడం అనేది ఐఎమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ Hari Ram for supporting Annie and beautiful Rekha. Both of you have done brilliant job. You are into the characters, you guys. Thank you Sujata garu, thank you so much. చెప్పేసాన్ని. సో ఓకే, సో ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరు కూడా వన్స్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి, పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రేపు మీరు తప్పకుండా సినిమాని స్క్రీన్ పైనే చూడండి, సినిమాలో థియేటర్లో చూడండి. యూ విల్ ఎంజాయ్ ఇట్. తిక్కమక్క తాండా సినిమాని తప్పకుండా మీరు ఎంజాయ్ చేసి గుర్తుపెట్టుకుంటారు. బికాజ్ ఇట్స్ మ్యూజికల్లీ ఒక చిన్న డిఫరెంట్ కథ, మ్యూజికల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ సురేష్ ఫర్ దిస్, ఫర్ గివింగ్ ఎ బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆల్ ద బెస్ట్ ట్యూన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మా పోస్ట్ ప్రొడక్షన్ హెడ్ మహేష్ అండ్ శ్రీవాస్ గారు, ఈపీ శ్రీవాస్ గారు కూడా
దీనికోసం చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమాని ఎలాగైనా బయట తీసుకురావాలి, రిలీజ్ అవ్వాలి, బాగుంది, మనం కష్టపడదామని చెప్పేసి. థ్యాంక్ యూ శ్రీవాస్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ, బట్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎస్పెషల్లీ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, వంశీ వంశీ రా పైకి రా. ఇక్కడ ఇంకా చాలామంది రాలేదు, శంకర్ వీళ్ళు రానట్టున్నారు. సో వాళ్ళు చిన్న చిన్న బయట వచ్చావా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, లైక్ ఈ పాటలు వినగానే జనరల్గా ఇలాంటి ఒక చిన్న సినిమాని సోనీ మ్యూజిక్ వాళ్ళు అసలు ఇప్పటివరకు నేను చూడలేదు. ఐ డోంట్ నో తీసుకున్నారో లేదో నాకు తెలీదు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు తీసుకోలేదు. బట్ ఈ సినిమాని వాళ్ళు తీసుకొని సోనీ మ్యూజిక్ ద్వారా వాళ్ళు ఆడియో రిలీజ్ చేయడము, దట్ వాజ్ అమేజింగ్ యాక్చువల్లీ. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ బ్రహ్మరాజ్, థ్యాంక్ యూ నైనిక, అండ్ థ్యాంక్ యూ ఇన్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సోనీ మ్యూజిక్. Thank you so much. Love you guys for the support you have been giving throughout this journey, and we would love to continue the same journey for the next all years. And thank you once again. Thank you so much. And చెప్పాను కదా, ముఖ్యంగా కళ్యాణ్ అన్నయ్య నాకు అదే ఎటో వెళ్ళిపోయింది మనసు దగ్గర నుండి, గౌతమన్న గారి దగ్గర నుండి పరిచయము. నాకు అసలు ఫస్ట్ తను తెలీదు. వచ్చి కూర్చోగానే కళ్యాణ్ గారు వచ్చారనగానే కొంచెం భయమైంది ఆయన్ని కలిసి చూసినప్పుడు. కానీ తర్వాత ఆయన పిలిచి షూట్ అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడిన విధానము అది చాలా దగ్గర చేసేసింది. వీఆర్ రియల్లీ క్లోజ్. అంటే సార్ అనే ఒక్కరోజులు అనే దగ్గర నుండి అన్నయ్య అనే దగ్గరికి వెళ్ళిపోయింది. అంత జాగ్రత్తగా అంత కేర్ తీసుకున్నారు ఆయన. సో ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ దట్ సచ్ ఎ పర్సన్, హీ లవ్స్ మీ అండ్ హీ కేర్స్ మీ. తను అప్పటి నుండి కూడా ఇప్పుడు ఎప్పుడు కనిపించినా చాలా ఆప్యాయతగా, నీకు నేనున్నా రమణ, వెంకట్ ఏం కాదు, నీకేం కావాలన్నా నేనున్నా, ఎనీ టైం కాల్ చేయి, నువ్వు అర్ధరాత్రి అయినా సరే అని ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆయన. సో థ్యాంక్ యూ కళ్యాణ్ అనే, మీరు ఇక్కడ లేరు బట్ స్టిల్ నౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. అలాగే దామోదర్ ప్రసాద్ గారు, తర్వాత మన ప్రసన్న కుమార్ గారు, దే హ్యావ్ వాళ్ళు చెప్పిన మాటలు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్రసన్న గారు, కళ్యాణ్ సార్ వీళ్ళు చెప్పింది. ఎందుకంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా మంచి సినిమా చెత్త సినిమా, ఐ థింక్ దిస్ ఆడియన్స్ షుడ్ డిసైడ్ ఇట్. మంచి సినిమానా చెత్త సినిమానా అనేది డిసైడ్ చేస్తే సరిపోతుంది, అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కాకుండా. సో ఐ థింక్ యూ ఆల్ నో దట్, ఇది అందరూ చెప్తున్నదే, మళ్ళీ మళ్ళీ చెప్పి విసిగించాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. Thank you, Venkat Garu. Thank you so much and wish you good luck for this film. And now Rekha will speak.